రతన్ టాటా ఇన్నోవేషన్ భారతదేశం యొక్క సన్ రైజ్ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక పారిశ్రామిక కారిడార్లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు మరియు క్రమబద్ధీకరించబడిన సింగిల్ విండో వ్యవస్థ ద్వారా వృద్ధిని పెంచుకుంటోంది. ఇటీవల నిర్వహించిన ఎంఎస్ఎంఈ ఫార్మలైజేషన్ సర్వేలో భాగంగా రాష్ట్రంలో 93,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో సుమారు 7.9 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని వెల్లడైంది. ఏపీఐఐసి కింద 175 నియోజకవర్గాల్లో నానో మరియు ఎంఎస్ఎంఈ పార్కులను స్థాపించడం ద్వారా కొత్త శకానికి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకత్వం వహిస్తోంది. దీన్ని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులతో పారిశ్రామికవేత్తల కోసం హబ్ అండ్ స్పోక్ పార్క్ మోడల్తో ప్రభుత్వం ఆవిష్కరణ సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. ఈ పార్కుల్లో పారిశ్రామికవేత్తలకు అనువైన పరిస్థితులు కల్పించడంతో పాటు కొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే వారికి పూర్తిగా ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంలో భాగంగా 175 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కులను ప్రారంభించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో 216 కోట్ల రూపాయలతో 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించడం జరుగుతోంది. దీంతో పాటు 39 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మొత్తంగా 592 కోట్ల రూపాయల పెట్టుబడితో 50 పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణంతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆహ్వానిస్తున్నాము.